బీజేపీలో ఈవెన్ నిన్న అరవింద్ అన్నారు, మై ఫ్రెండ్ రేవంత్ రెడ్డి మోస్ట్లీ వెల్కమ్ టు అవర్ పార్టీ అని చెప్పేసి కూడా అన్నారు. మీరేమంటారు? మేము అంటారు కదా, మేము డే 1 నుంచి చెప్తున్నాం. ఆయన రాహుల్ గాంధీ మాకు కేటీఆర్ మన లీడర్ గారు చెప్తున్నారు, డే 1 చెప్తే ఎవ్వరంలే. ఆయన మొన్న కూడా కేటీఆర్ గారు అన్నారు 15 టైమ్స్ నేను చెప్పాను, కానీ ఒక్కసారి నో అని దానికి ఏదైనా చిన్న దానికి చెప్తే ఎగరేసి కొట్టాడేస్తాడు, వర్స్ట్ మాటలు మాట్లాడతాడు. చిన్న దానికి రిప్లై కూడా వర్స్ట్ మాట్లాడు. కానీ ఎగ్జాక్ట్ ఈ వర్డ్ చెప్తే ఆయన బీజేపీకి వెళ్తాడని చెప్తే ఒక్కరోజు రిప్లై లేదు, నేను ఈ స్టేజ్ పై నుంచి చెప్తా, నేను బీజేపీకి పోను, నుంచి చెప్తాను అనలేదు అన్నాడు. ఆయనకి ఒక్కరోజు టెల్ మీ నో అనే వర్డ్ ఇవాళ మనకు యూజ్ చేయలేదు. ఆయన అన్ని సవాళ్ళు ఈజ్ యాక్సెప్టింగ్, బట్ దిస్ సవాల్ ఈజ్ నాట్ యాక్సెప్టింగ్ పోతున్నా అంటే. అండ్ సేమ్ ఆయన మోడీ ఈజ్ గుడ్, మోడీ ఈజ్ మై బ్రదర్ అంటుండు, అదానీ ఈజ్ మై బ్రదర్, అదానీ ఈజ్ మై గుడ్ ఫ్రెండ్ అంటుండు. ఇంకా దానికి వెళ్ళబోతే ఇంకేంటి ఎక్కడ ఉన్నాడు ఆయన? ఉన్నాడు ఆల్రెడీ, అక్కడ ఉన్నాడు ఆయన. అదానీ ఈజ్ మై బ్రదర్ అంటుండు, మోడీకి మీరా బడాబాయ్ అంటుండు, అంటుండు కదా ఆయన. గుజరాత్ మోడల్ ఇస్ ద బెస్ట్ మోడల్ అంటుండు. ఇంకేం కావాలి ఆయనకి? ఎంపీ ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి. ఓల్డ్ సిటీ నుంచి ఓవైసీ ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే, ఓవైసీ ఉంటారు. మాధవిలత నిలబెట్టారు. ఆవిడ ఇప్పుడిప్పుడు బయటకు వస్తున్నారు, బాగా యాక్టివ్గా పనిచేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి అసలు నాయకులే లేరు. అంటే లేరు అంటే ఉన్నారేమో, కానీ బయటికి కనిపించట్లేదు ప్రచారంలో కానీ ఏమన్నా. మీరేమంటారు? ప్రచారంలో లేరు అని కాదు. ఇప్పుడు బీఆర్ఎస్కి ఓటు ఎంత ఉండే, ఎప్పుడు అంత ఉంటుంది కాంగ్రెస్ ఓటు. ఇప్పుడు ఏం చేశాడు మాధవీలత బీజేపీ క్యాండిడేట్కి, ఎప్పుడు బీజేపీకి ఇన్ని రోజులు మాధవీలత మీకే చెప్పండి, యూఆర్ ఇన్ ప్రెస్ లైన్, మీరు 5 months కింద మాధవీలత ఎవరో తెలుసా? తెలియదు. దిస్ ఈజ్ బీజేపీ రన్స్ హౌ ఇట్ రన్స్ ఇస్ మీడియా, సోషల్ మీడియా. ఎట్లా ఆమె తెచ్చముందు ఆమెను ఎట్లా ఎలివేట్ చేసి చెప్పిండ్రు. ఓట్ బ్యాంక్ లేదు అక్కడ, ఒక పర్సన్ ఎలివేట్ చేసిండు. వాళ్ళు మోడీని ఎట్లా ఎలివేట్ చేసిండు, మోడీ 400 వస్తున్నాయి అన్నాడు. అదేంటి ఎలివేషనే, 400 వస్తే వాళ్ళు 250 రావు బీజేపీకి ఇండివిజువల్లీ. కానీ ఎలివేషన్ ఆయన మాధవీలత గెలిచిపోతుంది అని చూపిస్తారు. వేరే ఫర్ ఫస్ట్ మొదలు స్మోక్ చూపించేస్తుండ్రు, అరే అక్కడ మంట. అదే ఆమె మాధవీలత వాజ్ నెవర్, ఐ డోంట్ థింక్, బట్ ఓవైసీ వాజ్ అ బిగర్ లీడర్. సో ఆయనకి ఎట్లా ఉంటుంది, ఆయన పేరు కనిపిస్తూ ఉంటుంది. ఇవాళ వీళ్ళు ఏంటంటే ఆయనకి ఈక్వల్ పబ్లిసిటీ చేసిండ్రు. కానీ మా బీఆర్ఎస్ ఓట్లు మాకున్నాయి, మాకు తెలిసి ఒక క్యాండిడేట్ ఉన్నా కానీ మా ఓట్లు మాకున్నాయి, ఓట్ బ్యాంక్ ఉంది. సో విల్ సీ ఇట్ ఇన్ ఓట్స్. మంచి బయట కనిపిగానే ఆయన హీరో కాదు. సో ఆమె వాళ్ళు వచ్చింది ఆప్య అదాలత్లో ఇంటర్వ్యూ ఇప్పించిండు. దాని తర్వాత మా మోడీ కూడా అరే షీఈ్ వెరీ గుడ్ అంటుండు. అంటే ఇట్స్ ఆల్ హౌ టు గెట్ హర్, ఇట్స్ ప్రమోటింగ్ హర్, అంతేగాని వీ హ్యావ్ అవర్ ఓట్ బ్యాంక్ ప్రాపర్ దాంట్లో. సార్, ఇప్పుడు తెలంగాణలో మొన్న అంబేద్కర్ జయంతి జరిగింది 14కి. అయితే ఈ సచివాలయం దగ్గరున్న అంబేద్కర్ని పురస్కరించకుండా పక్కనున్న లోయర్ ట్యాంక్ బండ్లో పురస్కరించారు రేవంత్ రెడ్డి. దీనికి బీఆర్ఎస్ నాయకులు అన్నారు, కోపం ఉంటే కేసీఆర్ మీద చూపించాలి, కానీ అంబేద్కర్ మీద చూపిస్తారా? అంబేద్కర్కి అవమానం జరిగింది తెలంగాణలో అని చెప్పేసి మాట్లాడు, కాంగ్రెస్ అవమానించింది అన్నారు. మీరేమంటారు? అది కరెక్ట్ మేడం. ఇవాళ మనము మన స్టేట్లో తెలంగాణ స్టేట్లో కేసీఆర్ గారు అంబేద్కర్ గారికి ఎంత హై వచ్చేసి మన సెక్రటరియట్ పేరు అదే పెట్టారు. మన దీని అంత 125 ఫీట్ స్టాచ్యూ పెట్టారు. దట్ మీన్స్ ద రెస్పెక్ట్ వీఆర్ గివింగ్ ఇట్. వెన్ వీఆర్ గివింగ్ ద రెస్పెక్ట్, దట్ ఈస్ నాట్ పర్సనల్. ఈ పార్టీకి సంబంధమే కాదు. అంబేద్కర్ గారు ఎవరు పార్టీకి సంబంధం కాదు కదా. మనం ఎప్పుడైతే కట్టినప్పుడు మన దగ్గర ఉంది బుద్ధా స్టాచ్యూ ఉన్నారు, బుద్ధా స్టాచ్యూ చూడడానికి వస్తారు. ఎందుకు తెలంగాణ టీఆర్ఎస్ పెట్టింది, వీళ్ళు పెట్టింది కాదు. సో దిస్ ఇస్ అంబేద్కర్ గారి స్టాచ్యూ. ఈజ్ ద మెయిన్ మ్యాన్ బిహైండ్ ద కాన్స్టిట్యూషన్. ఆయనకి ఎక్కడున్న స్టాచ్యూ దట్ రెస్పెక్ట్ హ్యావ్ టు గివ్. కాబట్టి జస్ట్ బికాజ్ మనం పెట్టినాం కదా అని అక్కడ వెళ్ళిపోవడము, దానిపోయి అట్లీస్ట్ డే డెకరేషన్ ఉట్టప్పుడు లైటింగ్ చేస్తాం. మనం రిపబ్లిక్ డే రోజు, ఇండిపెండెన్స్ డే రోజు అంతా లైటింగ్ చేస్తాం. అంటే అంబేద్కర్ జయంతి రోజు స్టాచ్యూకి మినిమం రెస్పెక్ట్ అయితే ఇస్తారా ఇయ్యరా? చూసి మీరు మన బస్తీల్లో అంబేద్కర్ వాడల్లో ఈడల్లో అందరూ మంచి కొత్త పెయింట్ వేసిండ్రు, చేసి పెట్టిండ్రు, పువ్వులు ఇవి వేస్తారు. అంటే దానికి మనము అది కూడా చేయలేదంటే అది దట్ హ్యాస్ టు బి డన్ బై ద రూలింగ్ గవర్నమెంట్. ఇట్ ఈస్ ఆబ్వియస్లీ ఇప్పుడు ఏమైనా ప్రోగ్రామ్ గవర్నమెంట్ చేస్తుంది. దట్ ఈస్ ఏదైనా ప్రోగ్రాము గవర్నమెంట్ చేస్తుంది. గాంధీ జయంతి గవర్నమెంట్ చేస్తుంది. అంబేద్కర్ స్టాచ్యూ అంత పెద్దది పెట్టుకుని పక్కన సెక్రటరియట్ అంబేద్కర్ సెక్రటరియట్ పేరు పెట్టుకుని అక్కడ చేయకుండా దాన్ని అది చూడకుండా దిక్కెళ్ళి కొంచెం కూడా నివాళులు అర్పించకుండా వెళ్ళి చేయాలంటే దట్ ఈస్ ఓన్లీ షోయింగ్ యువర్. అదేంటంటే పర్సనల్ రివెంజ్ పాలిటిక్స్లోకి వెళ్ళకూడదు మేడం. ఇది అయిపోయింది. ఇది ఏది రివెంజ్ లాంగ్వేజ్ అని దిస్ ఇస్ నో మోర్ రివెంజ్ పాలిటిక్స్. అరే గెలిచిండ్రు, ఇప్పుడు మీరు ఇంకా అపోజిషన్లో ఉన్నట్టు యాక్టింగ్ ఎందుకు చేస్తారు? ఇది రివెంజ్ పాలిటిక్స్. యూఆర్ వన్ మంచిగా గెలిచినారు, రూల్ చేస్తుండ్రు. మేమే దింపడానికి మేము అసలు ఒక్కరోజు ఒక మాట కూడా మాట్లాడలేదు కదా. మేము అంటారు మీరు 5 years ఉండండి, హ్యాపీగా ఉండండి. ఉంటే కానీ పబ్లిక్కి తెలుస్తుంది మీరు మంచిగా చేస్తున్నారు లేదా. మీరు లేకపోయి 1 year వెళ్ళిపోతే కాదు. 5 years ఉండి తప్పు చేస్తేనే మాకు రేపు మేము చూపించగలుగుతాం మీ తప్పులు అని. మీరు ఉండండి అని మేము 5 years అంటాం. ఆయన ఇప్పుడు కూడా అపోజిషన్లో ఉన్నట్టే చేస్తున్నారు. హీఈస్ యాక్టింగ్ మోర్ లైక్ అన్ అపోజిషన్ లీడర్ దెన్ చీఫ్ మినిస్టర్. ఈజ్ నాట్ కీప్ ఇట్. చీఫ్ మినిస్టర్ ఉండదానే ఉంచట్లే ఆయన రెస్పెక్ట్గా.
ఇటు కాళేశ్వరం స్కామ్ ఆరోపణ కావచ్చు, ఇటు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణ కావచ్చు, అంటే ప్రూవ్ కాలేదు కాబట్టి ఆరోపణ అంటున్నాను. అండ్ ఫోన్ ట్యాపింగ్, ఇది కేటీఆర్ వల్ల సినీ నటుల బంధాలు కూడా విడిపోయాయి. ఈవెన్ సమంత, నాగ చైతన్య అంటారు, రకుల్ ప్రీత్ అంటారు, ఏదో అన్ని బురద చల్లే ప్రయత్నాలు జరుగుతున్నారని చెప్పేసి వీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. కానీ మీరేమంటారు? అంటే గవర్నెన్స్ అంతా పక్కన పెట్టేసి ఇదంతా చేస్తుందంటారా? వాళ్ళకి గవర్నమెంట్ ఇప్పుడు గవర్నెన్స్ చేయడానికి ఇప్పుడు రైట్ నో వాళ్ళ దగ్గర గవర్నెన్స్ చేయడానికి ఏం లేదు. వాళ్ళు గ్యారంటీస్ చెప్పారు, గ్యారంటీస్ ఫుల్ఫిల్ చేసే దాంట్లో లేరు, వాళ్ళు ఆ పొజిషన్లో లేరు. సో దాన్ని ఇదంతా టైం వేస్ట్ చేయడానికి ఎవ్రీథింగ్ ఒక చిన్న దీన్ని కూడా తీసుకుని వెళ్ళి ఒక ఓన్లీ మౌంటైన్ లాగా కేసు చూపించి ఏం లేదు. అంటే ఫోన్ ట్యాపింగ్ ఉంది, గవర్నమెంట్ ఎవరిది? వాళ్ళదే కదా. ఇవన్నీ ఎందుకు నెల రోజు ఈ పోలీస్ ఆ పోలీస్ ఇప్పుడు 20 మంది కోర్టులో కేసు ఏంటి? కోర్టులో ఒక జడ్జ్ అనేది జ్యుడిషియరీ సిస్టమ్ నమ్ముతారు కదా, అందరూ నమ్ముతారు కదా. ఇండియా అంటే జ్యుడిషియరీ సిస్టమ్ నమ్మాలి కదా. కోర్టులో వేసి ప్రూఫ్లు అక్కడ ఇచ్చేసి నలుగురు ఎవరంటే వాళ్ళని అరెస్ట్ చేయండి మేడం. ఇవాళ ఎవరిని ఆరోపణ ఉన్న రోజులు అరెస్ట్ చేస్తారు, కానీ కోర్టులోకి వెళ్ళినా కదా ఇక ఆరోపణలు కావు కదా, అక్కడ కోర్టులో ప్రూవ్ అవ్వాలి చేయాలి కదా. ఇక్కడ ప్రూవ్ నాకు కూడా చేస్తారు. ఇప్పుడు మీరు లిక్కర్ స్కామ్ కూడా చెప్తారు. లిక్కర్ స్కామ్ అక్కడ రాహుల్ గాంధీ గారు చెప్తారు వాళ్ళు చేసింది రాంగ్, కేజ్రీవాల్ గారు చేసింది రాంగ్, లిక్కర్ స్కామ్ అనేది లేదు అంటారు. ఇక్కడేమో ఈయనేమో లిక్కర్ స్కామ్ ఉంది, కవిత గారు చేశారు. అంటే వాళ్ళిద్దరు మాట్లాడే మాటలు ఒక లైన్లో లేవు, ఇద్దరు మాటలు రాంగ్ లైన్లో మాట్లాడుతుండ్రు. సో ఇది కూడా ప్రూవ్ చేయండి. ట్యాపింగ్ వీళ్ళు చేసిన వాళ్ళు చేసిన అని చెప్పినంటే ఎవరు ఇది ఎగ్జాక్ట్ ఎట్టుందంటే ఈయన చెప్పిన నాకు ఆయన చెప్పిన, కానీ ఎగ్జాక్ట్ అందరూ ఒక దగ్గర కూర్చోబెట్టండి, చెప్పండి సార్ చెప్పినాక రిటర్న్ చేసి జడ్జి ముంగలు ఇవ్వండి. జడ్జి చెప్తారు, జడ్జి గారు జడ్జ్మెంట్. యు ఆర్ నాట్ మీడియా, యు ఆర్ నాట్ చీఫ్ మినిస్టర్ గివ్ జడ్జ్మెంట్, యు ఆర్ నాట్ ఎమ్మెల్యే. ఎవరు వచ్చి మైక్లు పట్టుకుని ఆయన దొంగ అంటే దొంగ అయిపోరు కదా. సమ్మన్ హాస్ ప్రూవ్ ఇట్ కదా. వితౌట్ ప్రూవింగ్ హౌ కెన్ యూ టెల్ వీళ్ళు తప్పు వాళ్ళు తప్పు అని? చాలా ఆల్ బేసికలీ దే ఆర్ నాట్ డూయింగ్ గవర్నెన్స్, దే ఆర్ డూయింగ్ టైం పాస్. They basically don't have anything in their hand right now to do proper governance. So they are passing the time. వాళ్ళు ఇప్పుడు అంటారు, దీని తర్వాత ఇమీడియట్ మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటారు, దాంతో ఇంకా 5 months అంటారు. ఇప్పుడు August 15th చేసింది మళ్ళీ పనిచేస్తారు. అరే మేమేం చేయాలా, ఎలక్షన్ కూడా వచ్చింది అంటారు. దే లెర్న్ ఇట్ వెరీ వెల్. అండ్ కాంగ్రెస్లో ఉన్నది అదే కొత్త కాదు. ఈయనకైతే ఈయనకి పైనుంచి కూడా హెల్ప్ ఉంది. సో వాట్ ఎవర్ హీ వాంట్స్ టు డూ హీల్ డూ. ఇప్పుడు అపార్ట్ ఫ్రమ్ తెలంగాణ, ఏపీ విషయానికి వస్తే ఏపీలో ఆల్రెడీ హీట్ పెరిగింది. ఈ పొలిటికల్ హీట్లో భాగంగా మొన్న దాడి జరిగింది జగన్ పైన. అలాగే సిబిఎన్ గారి మీద కూడా రాళ్ళు ఇసిరారు, కానీ తగలలేదు. ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా నా మీద దాడి జరిగింది అని చెప్పేసి, బ్లేడ్ల దాడి జరిగింది, ఇప్పుడు రాళ్ళ దాడి జరిగింది అని చెప్పి షీల్డ్ పట్టుకొని తిరుగుతున్నారు. అసలు ఏం జరుగుతుందంటారు ఏపీ రాజకీయాల్లో? ఈ రాళ్ళ సాంప్రదాయం ఏందంటారు? మన పాలిటిక్స్కి ఏపీ పాలిటిక్స్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. అక్కడ పీపుల్ నాలో ఎంత పాలిటిక్స్ అదే అంటే, కానీ ఇది రాళ్ళు ఫస్ట్ ఒకటి ఎవరైనా రాళ్ళేసి చేస్తే దాంట్లో ఓట్లు ఆగవు, ఓట్లు రావు. ఎవరో మిస్క్రియంట్స్ వేస్తారు, వాళ్ళు బద్మాషి వాళ్ళు పెట్టుకుంటే దానికి వేస్తాడు. కానీ వాళ్ళు ఎవరో చెప్పి మాత్రం సొంతంగా వేయించుకోరు కదా రాళ్ళు. ఎవరు సొంతంగా వేయించుకుని కొట్టి ఎవరికి అంత ఉంటాం దెబ్బ తగిలి 4 రోజులు ఇంట్లో కూర్చుని పాలిటిక్స్లో చేయకుండా, పొలిటికల్ లైఫ్లో ఈ షుడ్ బీ ఆన్ రోడ్ ఎవ్రీడే టు గో అని ఉంటుంది. ఒక చిన్న రాయితో సింపతితో మీకు అట్లా ఉండదు. రాళ్ళు వేసాడు డెఫినెట్లీ ఎవరో మిస్క్రిన్సే చేస్తుంటారు, అది ఎవరో చేసేది చేస్తూ ఉంటారు. కానీ దాంతో ఒక మెజారిటీ అటు పెరిగిపోతుంది, మెజారిటీ తగ్గిపోతుంది. ముగ్గురు చెప్తుంది సేమ్ లేం, నా దగ్గర రాయపడి నా పైన రాయపడి. సో నో ఐ ఫీల్ అది ఏం లేదు. అది ఎవరు డెఫినెట్లీ ఎవరో చేసింది, తప్పు చేసిండ్రు, మిస్క్రిన్స్ చేసిండ్రు. డెఫినెట్లీ పాపం దెబ్బ తగిలింది, జగన్ గారు దెబ్బ తగిలింది. యూ కెన్ క్లియర్లీ సీ దెబ్బ తగిలి పక్కన మనిషికి కూడా తగిలింది, అంటే స్పీడ్లోనే వచ్చి తగిలింది. అది డెఫినెట్లీ దట్ వాజ్ సమ్మన్ థ్రోన్. దానికది ఇక్కడ గాలి నుంచి రాలే కదా, అన్లెస్ సమ్మన్ డేట్ వచ్చింది. దట్ ఈస్ వెరీ రాంగ్ ఇన్ పాలిటిక్స్. మన దగ్గర ఇంత అవుతున్నాయి పాలిటిక్స్, మనం ఎప్పుడు ఇక్కడ కొట్టుకునే లెవెల్కి వచ్చి రాళ్ళు కొట్టుకుని 2 కదా. అక్కడ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ పాలిటిక్స్ అంటారు. దట్ ఈస్ కంప్లీట్లీ ఐ డిసగ్రీ టు దోస్ టైప్ ఆఫ్ పాలిటిక్స్. దట్ ఈస్ రాంగ్ పాలిటిక్స్. ఇప్పుడు అంటే కొన్ని సర్వేల ప్రకారం చూస్తే కూటమి గెలుస్తుంది అని అంటున్నారు. ఇంకో కొన్ని సర్వేలేమో జగన్ వైసీపీ గెలుస్తుంది అంటున్నారు. మీరేమంటారు అంటే యాజ్ ఎ పొలిటీషియన్గా? నేను జనరల్లీ అకార్డింగ్ టు మై సర్వే అనుకోండి, నేనేం చేస్తున్నాను, నేను చదువుతున్న లాస్ట్ ఫ్యూ మంత్స్ 2 months కింద ఐ ఆల్సో సా పవన్ కళ్యాణ్. అండ్ ఎప్పుడు మటుకైతే పవన్ కళ్యాణ్ విషయం ఉండే ఐ సా రియలీ ఒక వేవ్ వస్తుంది అది అని చెప్పాను. కానీ ఇప్పుడు తర్వాత ఇప్పుడైతే కూటమి థర్డ్ పార్టీ జాయిన్ అయిందో, what I feel is, this is completely my self-owned study because I also am interested in other state studies. Completely అక్కడ ఏమైందంటే 3 parties లోవర్ క్యాడర్ కలవట్లేదు. లీడర్స్ సరే మేము కలిసిపోతున్నాం, పెద్ద లీడర్స్ కలిసిపోతున్నాం, మోడీ కలిసిపోతున్నాం, నేను చంద్రబాబు కలిసిపోతుంది, పవన్ కలిసిపోతుంది. బట్ ఆ లీడర్ అంటూ నేను ఇక్కడ లోకల్ లీడర్స్కి చాలా డిఫరెన్స్ వస్తుంది. అంత ఈజీ కాదు, పెద్దోళ్ళు కలిసిపోతుంది. లోకల్ లీడర్ ఆయన 10 ఏళ్ళ నుంచి అక్కడ పనిచేస్తూ ఉంటాడు. సడన్ ఆయన పైన తెచ్చి వేరే వాళ్ళని పెడితే హీ విల్ నాట్ బి టేకింగ్. ఆ డిఫరెన్సెస్ మాత్రం ట్రెండ్లో కనిపిస్తున్నాయి. ఐఎమ్ సీయింగ్ ఫ్రమ్ లాస్ట్ 10 days అండ్ ఆల్ చాలా డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక్కడ 3 parties కలవడం అంత ఈజీ కాదు. వచ్చి మోడీ గారు స్పీచ్ ఇస్తారు, ముగ్గురు చెప్తారు, కానీ లోకల్లో వాళ్ళు లోకల్ సిచ్యువేషన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. లోకల్లో ఆయనకు ఎమ్మెల్యే ఇంపార్టెంట్.
సో ఆల్ ఇండియన్లు ఎవరికైతే సపోర్ట్ ఆయన సడన్గా ఆయన బద్ద వేరే తీసుకొచ్చి పెట్టేసి లేదు ఈ సీట్ మనం వాళ్ళకి ఇచ్చేస్తాము మనం బొత్తులో ఇచ్చేవలసి వచ్చింది అని అంటే కొంచెం డిఫరెన్స్ అవుతుంది కొంచెం ఇట్ ఈస్ బికమ్ డిఫికల్ట్ నవ్ ఇట్ బికమ్ టైట్ వాట్ ఐ సా 2 months బ్యాక్ 3 months బ్యాక్ నవ్ ఐ సీ వెరీ టైట్ దిస్ థింగ్ లోపల కింద పీపుల్ ఆర్ నాట్ సో ఈజీలీ గోయింగ్ అరౌండ్ పాటలు కలవట్లేదు అనిపిస్తుంది ఎక్కువగా ఇప్పుడు ఇంట్లల్లో ఉండే ముసలి వాళ్ళు కావచ్చు ఓల్డ్ పీపుల్ ఎక్కువగా జగన్కి సపోర్ట్ చేసే అవకాశం ఉందంటారు అండ్ యూత్ వచ్చేసి కూటమికి సపోర్ట్ చేస్తుంది లేకపోతే ఆల్టర్నేటివ్ కోసం వెతుకుతుంది అని అంటున్నారు మీరేమంటారు నేను ఐ థింక్ యాజ్ ఆఫ్ నౌ వాట్ ఐ సీ కొంచెం జగన్ గారి గుడ్ మంచిది అంటే 2 months బ్యాక్ ఐ సా ఉంది ఈవెన్ చంద్రబాబు సైడ్ అది ఉండే బట్ నవ్ అగైన్ ఆ స్పీడ్లో చూస్తుంటే ఐ ఫీల్ ఇక ఫస్ట్ థింగ్ ఒకటేమో వాట్ ఆల్ హీ గేవ్ ద స్కీమ్స్ అండ్ ఆల్ పీపుల్ ఫస్ట్ స్కీమ్స్ వాళ్ళకి రీచ్ అవి స్కీమ్స్ చూస్తారు అని చూస్తారు ఫస్ట్ 5 years కాబట్టి మినిమం 10 years రావాలనుకుంటారు చూస్తారు స్కీమ్స్ కోసం పూర్తి చేస్తారు ప్లస్ యూత్లో ఆయనకి ఎట్లయినా ఐ థింక్ హీస్ గాట్ బెటర్ దిస్ థింగ్ నేను చంద్రబాబు గారికి యూత్లో అయితే ఆయనకైతే ఉంది డెఫినెట్లీ అంటే ఇప్పుడు బీజేపీ వచ్చింది అనగా బీజేపీ వాజ్ నెవర్ అ బిగ్ ఫ్యాక్టర్ ఇన్ ఆంధ్రప్రదేశ్లో యూత్ని గుంజి అంత పెద్ద ఫ్యాక్టర్ అయితే బీజేపీ కాదు ఎప్పుడు సో ఎట్లీస్ట్ మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో యూత్ని బీజేపీ గుంజేంత పెద్ద ఫ్యాక్టర్ కాదు నార్ జగన్కి ఈక్వల్గా యూత్ని గుంజే ఫ్యాక్టర్ ఇవ్వట్లేదు ఐ థింక్ దిస్ ఇస్ మై పర్సనల్ బికాస్ జగన్ వాజ్ వెరీ క్లోజ్ టు మీ వీఆర్ ఫ్రమ్ సేమ్ స్కూల్ అని మాకు చిన్నప్పుడు ఫ్రెండ్ నాకు అండ్ ఆల్ సో వాట్ ఐ ఫీల్ ఎగ్జాక్ట్లీ ఐ రెడ్ హిమ్ సో ఐ నో హిమ్ పర్సనల్ దట్ మై ఫీలింగ్ ఇస్ దట్స్ ఓకే సార్ అంటే ఫైనల్గా ఇప్పుడు మీరు మీ తండ్రి గారు కేకే గారికి మీరేం చెప్పబోతున్నారు నేను ఏం కాదు మేడం ఐ స్టిల్ విష్ హీ షుడ్ హ్యావ్ బీన్ ఇన్ దిస్ పార్టీ యాజ్ అ దిస్ థింగ్ బికాజ్ ద పార్టీకి వచ్చి గుడ్ టైమ్స్లో అందరూ ఉంటారు గుడ్ టైమ్స్లో ఉండడం అంటే అందరూ ఉండేసి దే విల్ బీ హ్యాపీ అండ్ ఆల్ వెన్ ద పార్టీ ఈజ్ నాట్ ఇన్ గుడ్ టైమ్ దట్ ఈస్ ద టైమ్ యూ నీడ్ అ టీచర్ ఆర్ ఎల్డర్ పర్సన్ టు టెల్ ఫ్యామిలీ విడిపోయేటప్పుడే ఇలా ఉన్నప్పుడు ఒక పెద్ద మనిషి ఉండాలి ఇది అని చెప్పాలి కానీ మనం ఆ టైంలో మనం లేకపోతే ఎట్లా అని నాదొక విష్ ఐ స్టిల్ విష్ ఈ షుడ్ హ్యావ్ బీన్ హియర్ అని నాకు ఒక అది ఎందుకంటే ఇప్పుడు పార్టీ బ్యాటర్లో ఉన్నప్పుడు ఉంటే మంచిది కదా అని నాదొక ఐ ఆల్వేస్ ఫీల్ ద సేమ్ థింగ్ ఐ డెంట్ నో ఫ్రమ్ ద డే ఫస్ట్ నుంచి అన్నట్టు ప్లాన్ చేస్తుండే అని లేదా నేను ఆ రోజు కూడా కూర్చుని చెప్తుండే ప్లీజ్ చేస్తుండే కానీ అది ఆల్మోస్ట్ వెళ్ళిపోయి కలిసే మటుకు నాకు తెలియదు లేకపోతే ఐ వుడ్ డెఫినెట్లీ ప్లీజ్ జిమ్ టు స్టే